హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఈ వీక్ మంచి ఇంట్రెస్టింగ్ కబుర్లు ఉన్నాయండి. పెద్ద సినిమా రిలీజ్ డేట్ మారింది అండ్ దానివల్ల క్లారిటీ వచ్చింది ఎవరికి, కన్ఫ్యూజన్లో పడింది ఎవరు అనే విషయం. వారణాసి మెక్సికో ఈవెంట్లో మనకి తెలియకుండా ఏమైపోతుందా అనుకున్నాం కదా, ఆ వీడియో రిలీజ్ చేశారు. అండ్ దేవరా 2 కాకుండా కొరటాల గారు బాలయ్యతో మూవీ అనౌన్స్ చేయడానికి రీజన్ ఇదే అని ఒక రూమర్ నడుస్తుంది బయట. అండ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మళ్ళీ ఇయర్ గ్యాప్ లో 2 మూవీస్ దింపబోతున్న ప్రభాస్ గారి అప్డేట్స్, ఇలా చాలా చాలా కబుర్లు ఉన్నాయి. ముఖ్యాంశాలు ముగించేసి అసలు కబుర్లు ఆరంభించేద్దాం పదండి. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే కర నచ్చిందండి. కాకపోతే సినిమా మెయిన్ స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది. సో ఆ సాంగ్స్ అవన్నీ లాగ్ అనిపిస్తాయి కానీ సెకండ్ హాఫ్ మంచిగా స్టార్ట్ అయ్యి ఒక మంచి క్లైమాక్స్ తో మూవీ ఎండ్ అవుతుంది. గాయపడ్డ సింహం సినిమా అయితే అంతగా నచ్చలేదండి. ఐడియా వైజ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంది కానీ ఐడియాలో ఉన్నంత క్రేజీనెస్ మూవీలో లేదు. అండ్ కామెడీ వర్క్ అవ్వలేదు. జెట్లీ మూవీలో ఫన్ అయితే కొంతవరకు ఉంది కానీ వెళ్లే కొద్దీ మొనోటనస్ అయిపోయింది. సెకండ్ హాఫ్ ఓవర్ స్టఫ్డ్ ఫీల్ వచ్చింది. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే 94 ఇయర్స్ ఏజ్ లో మన ప్రైడ్ సింగీతం శ్రీనివాసరావు గారు తీసిన మ్యూజికల్ ఫిలిం సింగ్ గీతం మూవీ టీజర్ రిలీజ్ అయింది. మ్యూజికల్ ఫిల్మ్ అన్నారు కానీ ఈ గోల్డ్ మైన్ అలానే చూడండి, ఆ రాయి మీద చూడండి, నా సంతుష్టే మీకు శాప విమోచనం, ఇవన్నీ చూస్తుంటే ఏదో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ లానే ఉంది. గోదావరి గట్టు పైన ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సమ్మర్ కి ఒక మంచి కూల్ బ్రీజ్ సినిమా ఇది అవుద్ది అని అనిపిస్తుంది. ద ఎపిక్ టీజర్ రిలీజ్ అయింది. ఈ లవ్ కామెడీ ఎక్స్పెక్టెడే కానీ ఎందుకో హేషా మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఈ మూవీ నుండి నెక్స్ట్ సాంగ్స్ కోసం వెయిట్ చేస్తున్నా నేను. లావణ్య త్రిపాఠి ఎంటర్టైనర్ ఫిలిం సతీ లీలావతి ట్రైలర్ వచ్చింది. ఆల్సో స్పోర్ట్స్ బేస్డ్ లవ్ స్టోరీ కన్నా మూవీ టీజర్ అండ్ జగపతి బాబు గారి వదలా మూవీ టీజర్ రిలీజ్ అయ్యాయి. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే శ్రీనివాస మంగాపురం మూవీ నుండి మంచి లవ్ మెలడీ అల్లేలే అల్లేలే సాంగ్ రిలీజ్ అయింది. భగవంతుడు మూవీ నుండి శరణమన్న శరణం అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. అనకాపల్లి మూవీ నుండి అమ్మోరు దిగినాది అనే డివోషనల్ సాంగ్ రిలీజ్ అయింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూస్తే పెద్ద గురించి చెప్పాలంటే ఇక్కడ ఇంకో 3 మూవీస్ ని కనెక్ట్ చేయాలి. టాక్సిక్, లెనిన్ అండ్ రావ్ బహదూర్. ఎందుకో చెప్తా. యష్ లాంగ్ అవైటెడ్ ప్రాజెక్ట్ టాక్సిక్ మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. మార్చ్ 19th రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఆ టైంలో మిడిల్ ఈస్ట్ లో సిచ్యువేషన్స్ బాలేవని చెప్పి జూన్ 4th కి పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పార్ట్నర్షిప్స్ కోసం అని ఈ జూన్ 4th నుండి కూడా ఈ మూవీని పోస్ట్ పోన్ చేశారు. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో కియారా అండ్ నయన్తారా ఫిమేల్ లీడ్స్ గా చేస్తున్న ఈ మూవీ బోత్ కన్నడ అండ్ ఇంగ్లీష్ లో సైమిల్టేనియస్ గా షూట్ చేశారు. మరి నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందో చూడాలి. అండ్ టాక్సిక్ అలా పోస్ట్ పోన్ అయిందో లేదో గానీ ఐపీఎల్ ఫినిష్ అయ్యాక ఉండే ఇంత మంచి స్లాట్ మిస్ అవ్వకూడదు అని పెద్ద జూన్ 4th కి రిలీజ్ అని మూవీ టీం అనౌన్స్ చేశారు. సో దీనివల్ల జూన్ 26th కి పెద్ద వస్తే లెనిన్ కి ప్రాబ్లం అవుతుందేమో అనుకుంటే ఇప్పుడు ఆ మూవీకి లైన్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా లెనిన్ కి సోలో డేట్ దొరికేసింది. ఇక పెద్ద విషయానికి వస్తే కొట్టేశారండి. మొత్తానికి గుమ్మడికాయ కొట్టేశారు. మొన్నటి వరకు స్పెషల్ సాంగ్ బ్యాలెన్స్ అని ఊదరగొట్టారు కదా, ఆ సాంగ్ షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా బ్యాలెన్స్ అంతా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారి చేతుల్లోనే ఉంది. అప్పట్లో ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ హాఫ్ బ్యాలెన్స్ ఉంది అని అన్నారు. సో 1 month గ్యాప్ ఉంది కాబట్టి ఒక పక్క వర్క్ కూడా అయిపోతే ఇంకో పక్క బుచ్చి గారు ప్లీజ్ అండి త్వరగా ప్రమోషన్స్ అవన్నీ స్టార్ట్ చేసేయండి. ఈ మధ్య స్టార్ హీరోస్ సినిమాలకి ప్రమోషన్స్ విషయంలో ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. ఆ లోట్ని మీరు ఈ పెద్ద ప్రమోషన్స్ తో తీర్చేయాలి. అండ్ మర్చిపోయా, సినిమా రిలీజ్ జూన్ 4th గానీ జూన్ 3rd ఈవినింగ్ నుండి ప్రీమియర్స్ ఉంటాయని ప్రొడ్యూసర్ చెప్పేశారు. సో పెద్ద ఫ్యాన్స్ రెడీగా ఉండండి. ఇక్కడ ఎటొచ్చి ఎఫెక్ట్ పడేది ఎవరి మీద అంటే అది రావ్ బహదూర్ మూవీకి. బికాజ్ ఈ మూవీ జూన్ 5th కి రిలీజ్ అని వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. సో ఇప్పుడు జూన్ 4th కి పెద్ద వస్తుంది కాబట్టి ఈ మూవీని ఏమైనా పోస్ట్ పోన్ చేస్తారేమో చూడాలి. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఇదే అనమాట. ఫౌజీ మూవీ నుండి అప్డేట్ వచ్చిందండి. ఫౌజీ మూవీ ఆల్మోస్ట్ 80% షూట్ కంప్లీట్ అయిపోయిందంట. సో ఈ ఇయర్ లోనే రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని స్వయంగా మైత్రి మూవీ మేకర్స్ చెర్రీ గారే చెప్పారు. వార్ ఎపిసోడ్స్ అయితే 100% బాల్ అవుట్ ఆఫ్ ద పార్క్ అని చెప్పారు. అండ్ ఫౌజీకి సీక్వెల్ కాదు కానీ ప్రీక్వెల్ కి పొటెన్షియల్ ఉంది. సో గ్యాప్ తీసుకొని చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. ప్రతిసారి సీక్వెల్ ఉండే ప్రభాస్ గారి మూవీకి ప్రీక్వెల్ అంటుంటే కొత్తగా ఉంది కదా. అండ్ ఈ ఇయర్ రిలీజ్ అంటున్నారు కాబట్టి పెద్ద స్లాట్స్ ఖాళీ అంటే దసరా, దీపావళి దాటితే మోస్ట్లీ ఈ సినిమా డిసెంబర్ కి రావచ్చు. ఆల్రెడీ డిసెంబర్ లో సలార్ క్రియేట్ చేసిన సెన్సేషన్ గుర్తుంది కాబట్టి టైం కూడా ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ప్రొడ్యూసర్స్ ఈ 3 slots లో ఏదో ఒక దానికి వస్తారనిపిస్తుంది. అండ్ ఈ ఇయర్ సెప్టెంబర్ తర్వాత ఫౌజీ ఎప్పుడు వచ్చినా సరే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 5th స్పిరిట్ మూవీ రిలీజ్ కి ఉంది.
సో అన్ని అనుకున్నట్టే జరిగితే 6 months గ్యాప్ లో ప్రభాస్ గారి ఊచకోత మనం 2 సార్లు విట్నెస్ చేయబోతున్నాం అనమాట. ఏంటి రెబల్ ఫ్యాన్స్, హ్యాపీయేనా మీరు ఒకటి గమనించారా? ప్రభాస్ గారు ఇచ్చిన మాట నిలబెట్టేసుకుంటూనే వస్తున్నారు. ఆది పురుష్ ఈవెంట్ లో ఇయర్ కి 2 films చేస్తా అని ఆయన ఊరికే అనలేదు. అప్పటి నుండి రిలీజ్ అయిన ప్రతి సినిమా 6 to 7 months గ్యాప్ లో రిలీజ్ అయినవే. రేపు అన్ని అనుకున్నట్టే జరిగితే ఫౌజీ అండ్ స్పిరిట్ కూడా 6 months గ్యాప్ లో రాబోతున్నాయి. ఇండియాలో ఇయర్ కి 2 films రిలీజ్ చేస్తున్న ఒకే ఒక్క పాన్ ఇండియా సూపర్ స్టార్ మన ప్రభాసే. వారణాసి మెక్సికో ఈవెంట్ వీడియో రిలీజ్ అయింది. అమ్మ బాబోయ్, మనకు చూపించింది ఏదో అక్కడ వాళ్ళకి చూపించేశారేమో అనుకున్నాం కదా, అలా ఏం జరగలేదండి. వారణాసి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ కార్తికేయ ఈ సినిమా గురించి మాట్లాడుతూ మెక్సికో అండ్ ఇండియన్ కల్చర్ కి కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఫ్యామిలీ వాల్యూస్ విషయంలో. అండ్ వారణాసిలో ఆ ఫ్యామిలీ వాల్యూస్ ఒక సిగ్నిఫికెంట్ పార్ట్ ప్లే చేస్తుంది అని చెప్పారు. అసలే ప్రకాష్ రాజ్ గారు ఇందులో మహేష్ గారికి ఫాదర్ రోల్ చేస్తున్నారు అనే రూమర్ ఉంది. నిజమో కాదో తెలియదు కానీ ఈ ఫ్యామిలీ వాల్యూస్ సినిమాలో ఇంపార్టెంట్ పార్ట్ అంటుంటే జక్కన ఎమోషన్స్ పిండేస్తారు అని అయితే అర్థమవుతుంది. అండ్ సినిమా స్టార్ట్ అయ్యేది, తిరిగేది అండ్ ఎండ్ అయ్యేది వారణాసి చుట్టూనే అంట. సో ఆ వారణాసిలో రాజమౌళి గారు కొన్ని బ్రెత్ టేకింగ్ సీక్వెన్సెస్ షూట్ చేశారంట. ఇక రామాయణం ఎపిసోడ్ అయితే 20 to 25 minutes ఉంటుంది అని చెప్పారు. ఆల్సో ప్రియాంక చోప్రా గారు ఒక పాడ్కాస్ట్ లో వారణాసి డీటెయిల్స్ చిన్నగా రివీల్ చేశారు. సినిమాలో ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయని, బియాండ్ ద టైం ట్రావెల్ చేసే బాణాలు ఉంటాయని ఆవిడ చెప్పారు. ఆవిడ అలా చెప్పగానే నా మైండ్ లోకి ఈ ఇమేజే గుర్తొచ్చింది. రిలీజ్ కి సంవత్సరం గ్యాప్ ఉన్నా సరే ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ పోకుండా టైం టు టైం ఏదో ఒకటి వదులుతూనే ఉన్నారు మూవీ టీం. అప్డేట్స్ అంటే ఇలా ఉండాలి. అనుకున్నదే అయింది, చెప్పుకున్నదే జరిగింది. బాలయ్య బాబు గారు తన 112th మూవీ కొరటాల గారి డైరెక్షన్ లో చేస్తున్నట్టు ఒఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే దేవర మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అయిన యువసుధ ఆర్ట్స్ వాళ్ళే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి కొరటాల గారు దేవర పరిస్థితి ఏంటండి అని అడుగుతారా? ఇక్కడ వినిపిస్తున్న గుసగుసలు ఏంటంటే ఎన్టీఆర్ నీల్ సినిమా 2 parts గా రాబోతుంది. సో ఆ ప్రాజెక్ట్ కి టైం పట్టొచ్చు. సో ఈ గ్యాప్ లో కొరటాల గారు బాలయ్య గారితో ఈ సినిమా సెట్ చేసుకున్నారు. సో ఈ సినిమా అయ్యాక అక్కడ డ్రాగన్ 2 parts అయ్యాక దేవరా 2 ఉంటుంది అనే న్యూస్ ఒకటి వినిపిస్తుంది. లాస్ట్ వీక్ కబుర్లలో చెప్పుకున్నట్టు మరి నిజ నిజాలేంటో ఆ దేవరకే తెలియాలి. అండ్ ఎన్టీఆర్ నీల్ మూవీ డ్రాగన్ లో ఎన్టీఆర్ గారి బెస్ట్ ఫ్రెండ్, తెలుగు సినిమా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ రాజీవ్ కనకాల గారు యాక్ట్ చేస్తున్నారు. ఏంటో ఈ మూవీ నుండి అన్ని యాక్టర్స్ లీకుల్లా బయటకు రావడమే గానీ మూవీ టీం నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్లు ఏం ఉండట్లేదు. ఇంకో 17 days దేనికో తెలుసుగా. పారడైజ్ అప్డేట్స్ అంటే బాబు రెడీగా ఉండండి అమ్మా. ఈ May 2nd week లో పారడైజ్ సెకండ్ సాంగ్ వచ్చే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయంట. ఆయా షేర్ ఎక్కించిన మత్తే ఇంకా దిగలేదు. మరి ఈసారి వచ్చే సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. మనశంకర వరప్రసాద్ బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ డైరెక్షన్ లో చిరంజీవి గారు చేయబోతున్న మూవీకి సంబంధించి ఆయన క్యారెక్టర్ లుక్ టెస్ట్ కంప్లీట్ అయింది అండ్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవబోతుందంట. అక్కినేని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అండి. ఫైనల్లీ అఖిల్ లెనిన్ మూవీ రిలీజ్ పై ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీ June 26th కి రిలీజ్ అవుతుంది. అండ్ నాగార్జున గారి ల్యాండ్ మార్క్ 100th ఫిలిం లో తబు గారు యాక్ట్ చేస్తున్నారనే న్యూస్ తోనే కాలం గడిచిపోతుంది అనుకుంటుంటే ఫైనల్ గా ఈ మూవీ షూట్ లో తబు గారు జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ 28 years తర్వాత మళ్ళీ నాగన్ తబు డైరెక్షన్ లో మూవీ రాబోతుంది. అండ్ కింగ్ 100 కాకుండా పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ స్లమ్ డాగ్ లో కూడా తబు గారు యాక్ట్ చేశారు. గోపీచంద్ గారు ఏంటి సైలెంట్ అయిపోయారు అనుకుంటున్నారా? ప్రస్తుతం ఘాజీ ఫేమ్ సంకల్ప్ డైరెక్షన్ లో భరతవర్ష అనే మూవీ చేస్తున్న ఆయన దీని తర్వాత ఫైట్ మాస్టర్ వెంకట్ గారి డైరెక్షన్ లో ఇంకో మూవీ చేయబోతున్నారు. ఇది ఒక ఎపిక్ యాక్షన్ డ్రామా అంటున్నారు. ఇప్పుడు రవితేజ్ గారు పిక్ చేసుకున్న మూవీస్ చూస్తుంటే ఆహా అనిపిస్తుందండి. ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో ఇరుముడి మూవీ చేస్తున్న ఆయన ఇప్పుడు యంగ్ ఫిల్మ్ మేకర్ రాజరాజ చోరా ఫేమ్ హసిత్ గోలీ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నారంట. ఇలా కదా రవితేజ గారిని నేను చూడాలనుకున్నది అని ఫీల్ అయ్యే వారికి ఇది హ్యాపీ న్యూసే. ధ్రువ నక్షత్రం మళ్ళీ న్యూస్ లోకి వచ్చిందండి. 13 years గా గౌతమ్ మేనన్ గారు ఏ సినిమా రిలీజ్ కోసం అయితే పోరాడుతున్నారో, ఏ ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయడానికి ఆయన డైరెక్టర్ నుండి యాక్టర్ గా మారారో, ఫైనల్లీ ఆయన ప్రొడ్యూస్ అండ్ డైరెక్ట్ చేసిన ధ్రువ నక్షత్రం రిలీజ్ కి కోర్ట్ అన్ని అడ్డంకులని క్లియర్ చేసేసింది.
సో ఈసారి కొంచెం గట్టిగానే నమ్మకం పెట్టుకోవచ్చు. సినిమా త్వరలోనే మన ముందుకు రాబోతుంది. తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇక మీదట మీడియం అండ్ బిగ్ బడ్జెట్ మూవీకి వర్క్ చేసే లీడ్ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ కాకుండా రెవెన్యూ షేరింగ్ మోడల్ ని యాక్సెప్ట్ చేయాలి అని ఒక 1 day స్ట్రైక్ అనౌన్స్ చేశారు. మరి చూడాలి దీని రెస్పాన్స్ అక్కడ ఎలా ఉంటుందో. సంపత్ నంది అండ్ శర్వానంద్ కాంబోలో వస్తున్న భోగి మూవీ నుండి ఫిమేల్ లీడ్ అనుపమ పరమేశ్వరన్ యాజ్ కందుల సులోచన రాణి క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ అయింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి కావ్యారెడ్డికి April 29th తిరుమలలో పెళ్ళైంది. అన్న మంచి జోర్ మీద ఉన్నారు. నా పెళ్ళం నిప్పురా అని జయ జానకి నాయకలో ట్రెండింగ్ డైలాగ్ తో సోషల్ మీడియాలో తన పెళ్లి పిక్చర్స్ పోస్ట్ చేశారు. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. సంయుక్త మేనన్ చేస్తున్న ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ ఫిలిం ద బ్లాక్ గోల్డ్ మూవీ షూట్ కంప్లీట్ అయిపోయింది. సూన్ థియేటర్స్ కి వచ్చేస్తుంది సినిమా. అగదా మూవీ నుండి జోవికా విజయ్ కుమార్ యాజ్ హరిని, ఉల్కా గుప్తా యాజ్ మహిమ క్యారెక్టర్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. ఈ మూవీని MS రాజు గారు డైరెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ రిలీజెస్ విషయానికి వస్తే గోదారి గట్టు పైన May 8th వస్తుంది. లావణ్య త్రిపాఠి సతీ లీలావతి May 8th రిలీజ్ అవుతుంది. రవిబాబు గారి రేజర్ మూవీ May 8th రిలీజ్ అవుతుంది. రిలీజెస్ విషయానికి వస్తే నిన్ను కోరి మూవీ May 8th రిలీజ్ అవుతుంది. మూవీలో హైలైట్ సీన్స్ రీక్రియేషన్ లో భాగంగా ఆ క్లైమాక్స్ లో నాని అలా ఏడుస్తూ నడుచుకుంటూ బయటకు వస్తాడు కదా, ఆ సీన్ రీక్రియేట్ చేయాలబ్బా, భలే ఉంటుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం OTT రిలీజెస్ విషయానికి వస్తే శర్వానంద్ గారి బైకర్ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. రాకాస మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు సిరీస్ బ్యాచ్ మేట్స్ సీజన్ 1 జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు మూవీ సన్ ఆఫ్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. హిందీ సిరీస్ క్యాంపస్ బీట్స్ సీజన్ 6 ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ద కేరళ స్టోరీ ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. సో అదండి గురుగారు, మరి ఇంతటితో ఈ కబుర్లు ఆపేసి మరిన్ని కబుర్లతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.